కిందకి వస్తారు, లేకపోతే వాళ్ళు కూడా ఆల్మోస్ట్ ఎలిజిబులే ఉంటారు. ఇవి కాకుండా కూడా ప్రభుత్వం క్లియర్గా ఏం చెప్తా ఉన్నదంటే రేషన్ కార్డులకు సంబంధించి అర్హులైన ప్రతి ఒక్కరికి, సో మనకి రేషన్ కార్డ్స్ అంటే మెయిన్గా మనము బియ్యం తీసుకుంటాం, సో మనం అంటే రేషన్ తీసుకుంటాం మనము. సో ఈ అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఆహార భద్రత అనేది ఇంపార్టెంట్ కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కార్డ్స్ ఇవ్వడానికి ప్రభుత్వము కంపల్సరీగా ఇవ్వాలనేసి కృతనిశ్చయంతో ఉంది. సో దానికి తగ్గట్టుగానే ఇప్పుడు మాకు వచ్చిన లిస్ట్ నెంబర్ 1 కొత్త రేషన్ కార్డుల లిస్ట్ నెంబర్ 2 ఏమో అడిషన్స్. ఈ రెండుట్లో కాకుండా కూడా ఇంకా ఎవరైనా మిగిలిపోయి ఉంటే, సో ఒక్కొక్కసారి ఇప్పుడు సపోజ్ 2 ఏళ్ళ 5 సంవత్సరాల క్రితం కూడా కొంతమంది అడిషన్కి అప్లై చేసుకున్నారు. తర్వాత ఎవరికైనా పెళ్లి జరిగి ఉండొచ్చు, వాళ్ళు ఇంకొక కోడలు కొత్తగా వచ్చి ఉండొచ్చు, లేకపోతే మళ్ళీ తర్వాత కొత్తగా ఒక పిల్లోడిది యాడ్ చేసినారు బట్ ఇంకొక పిల్ల కూడా తర్వాత పుట్టిండొచ్చు. సో అటువంటి ఎవరైనా ఇంకా అడిషన్స్ కానివ్వండి, లేకపోతే మాకు ఆల్ టుగెదర్ అసలు ఇప్పటి వరకు మేము ఇంతకుముందు ప్రజాపాలనలు కానీ ఎప్పుడు కూడా మేము అప్లై చేసుకోలేదు, లేకపోతే మేము అప్లై చేసుకున్నా కానీ మా సర్వేలో మా పేరు రాలేదు. గ్రామ ప్రజలందరికీ కూడా సో పేరున ధన్యవాదాలు. సో మనము షార్ట్ నోటీస్లో మీ అందరికీ ఇన్ఫార్మ్ చేయగానే కూడా ప్రతి ఒక్కరు వచ్చినందుకు చాలా సంతోషం. ఎస్పెషల్లీ మనము ఈ గ్రామ సభ ఇప్పుడు మొత్తం మన జిల్లా వ్యాప్తంగా కూడా ఈరోజు సుమారుగా 165 గ్రామ పంచాయతీలలో కూడా గ్రామ సభ, ఒక 21 వార్డులలో కూడా మున్సిపల్ వార్డులలో కూడా గ్రామ సభ చేయడం జరుగుతుంది. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వము ఏవైతే ఈ 4 ఇంపార్టెంట్ స్కీమ్స్, సో ఈ 26th జనవరి నుంచి రిపబ్లిక్ డే నుంచి ఇవి లాంచ్ చేయబోతా ఉన్నారు. సో దీనికి సంబంధించిందంతా కూడా ఏదైతే మనకి ఇప్పుడు మనము లిస్ట్స్ ఏవైతే మనకి మీ అందరి ముంగడ కూడా గ్రామ సభ ముందర ఈ లిస్టులు అంతా కూడా చదివి వినిపించడము. సో దీంట్లో కూడా ఏమైనా అభ్యంతరాలు అవి ఏమైనా ఉంటే కూడా ఆ గ్రామ సభ ద్వారా వాళ్ళందరినీ కూడా తీసుకోవడం అనేది ఒక ముఖ్య ఉద్దేశంతో. సో ఆ చిన్న ఫార్మేట్ ఉంది, అందులో నింపించేసేసి ఒక ఆధార్ కార్డు పెట్టించేసినారంటే అది ఇప్పుడు కూడా తీసుకుంటారు. అది కూడా వెరిఫై చేసి వారందరికీ కూడా మనం ఆహార భద్రత కార్డు వచ్చేటట్టు కూడా చూడడం జరుగుతుంది. ప్రభుత్వం కూడా ఏమంటే ఇప్పుడు ఇంకా డిసిజన్ తీసుకోలేదు కానీ ఇంకా కొన్ని రోజులలో మనము అందరికీ కూడా సన్న బియ్యం ఇవ్వాలనేది కూడా ప్రభుత్వం ఒక లక్ష్యం ఉంది. అయితే రేషన్ కార్డ్స్, సో ఆ రేషన్ కార్డ్స్ మనకి 2 కేటగిరీస్లో ఉన్నాయి. ఇప్పుడు మనం వెరిఫికేషన్ పంచాయత్ సెక్రటరీ మీ ఇంటింటికి కూడా తిరిగి ఎవరైతే అప్లై చేసుకున్నారో సో వాళ్ళందరిది కూడా వెరిఫై చేయడం జరిగింది. ఫస్ట్ లిస్ట్ వచ్చేసి ఏమంటే కొత్త రేషన్ కార్డ్స్. ఈ కొత్త రేషన్ కార్డ్స్లో మనం ఎవరిది వెరిఫై చేసినామంటే మీ ఇంటింటికి వచ్చి కూడా ఒక సర్వే చేసినాం. మనము ఒక సోషియో ఎకనామిక్ తీసుకుంటారు ఒక్కొక్కసారి. సో వాళ్ళకి ఇప్పుడు నాకు కూడా సర్వే చేసినాం, నాకు కూడా రేషన్ కార్డు లేదు అనేసి నేను టిక్ పెట్టినాను. సో మా ఇంటికి కూడా వస్తారు, వాళ్ళు వచ్చినప్పుడు గవర్నమెంట్ జాబ్ హోల్డర్ కాబట్టి నాకు రేషన్ కార్డు ఇయ్యారు. సో అట్లా వాళ్ళు వెరిఫై చేసి ఎవరైనా ఇన్ఎలిజిబుల్ ఉంటే వాళ్ళు తీసేస్తారు. బట్ మన గ్రామ పంచాయతీలోనైతే ఆల్మోస్ట్ ఆ కొత్త రేషన్ కార్డులో అందరు ఎలిజిబుల్ అనేసి చెప్తా ఉన్నారు. తర్వాత ఏంటంటే కొద్దిమంది మీ సేవలు అప్లై చేసుకున్నారు, ఒక 4 ఏళ్ళ క్రితము 3 ఏళ్ళ క్రితము 5 సంవత్సరాల క్రితం చేసుకున్నారు. అవేవి కూడా ఇప్పుడు వరకు వెరిఫై చేయలేదు, అవన్నీ అక్కడే పెండింగ్ ఉన్నాయి. సో అవన్నీ కూడా ప్రభుత్వం తీసి అవి ఏంటంటే అడిషన్స్ అనమాట. సో అంటే ఎవరో ఒకరు కానీ ఇద్దరు కానీ ఎవరైనా కొత్తగా పెళ్ళయి వచ్చినప్పుడు సో వాళ్ళది, లేకపోతే కొత్తగా ఎవరైనా వాళ్ళకి పిల్లలు పుట్టినప్పుడు వాళ్ళ అడిషన్ పెట్టుకున్నారు. అవి ఇప్పటి వరకు ప్రభుత్వం ఏం డిసిజన్ తీసుకోలేదు. సో దీన్ని కూడా లిస్ట్ ఆల్రెడీ మీకు చదివి వినిపించినారు. సో దాంట్లో కూడా ఒక్కొక్కసారి మీకు ఏమైనా అభ్యంతరాలు ఉంటాయి, అరే నాకు భూమి ఉన్నది అయినా కానీ నా పేరు వచ్చింది ఏమి అట్లా ఏమైనా ఉంటే కూడా మీరు అబ్జెక్షన్స్ చెప్పొచ్చు, మేము మళ్ళీ కూడా వెరిఫై చేస్తాం. బట్ ఇదంతా కూడా ఆన్లైన్ సిస్టమ్ జనరేటెడ్. సో సిస్టమ్ జనరేటెడ్ మోస్ట్లీ అవంతా కూడా కరెక్టే ఉంటాయి. సో దాంట్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే అది కూడా మీరు చెప్పొచ్చు. ఇది కాకుండా ఎవరన్నా ఇట్లా అంటే మాకు నిజంగానే భూమి లేదు బట్ మేము 20 రోజుల పని దినం కూడా మా కుటుంబం పోయింది అయినా కానీ లిస్ట్లో 26 ఫస్ట్ లిస్ట్ ఉన్నాయి సార్. స్థలాలుండి ఈ యొక్క టార్చ్ షీట్ కానీ గ్రాస్ రూప్ కానీ ఈ యొక్క టార్పిన్ రూప్ కానీ ఇవన్నీ చెప్పడం జరిగింది సార్. తర్వాత 13 మంది లిస్టు ఇల్లు ఇవన్నీ చదివించడం జరిగింది సార్. తర్వాత మొన్న ఆన్లైన్లో మీ సోదరు అప్లికేషన్ చేసుకున్న